అంటే అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా? సినిమా కూడా మొత్తం అలాగే ఉండబోతుందా అసలుకి? యాక్చువల్లీ సినిమా మొత్తం అలా ఉండబోతుందని నేను చెప్పలేను గానండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కానీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు తీసుకున్నారు. అంటే సినిమాటిక్ లిబర్టీ ఇక్కడ కావాలని పెట్టిందయితే ఏదీ లేదు. వాళ్ళిద్దరి జర్నీ త్రూ ఔట్ మూవీలో అలా ఉంటుంది. సో, అది నీడ్ ఉంది కాబట్టే డైరెక్టర్ గారు పెట్టారు. అందుకే నేను చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్స్ ఎ నీడ్. యాహ్! సారీ టు ఇంటరప్ట్. సార్ యాక్చువల్లీ జరిగే ఎమోషన్‌నే చూపించాం సార్. దేర్ ఈస్ నో రొమాన్స్ యాక్చువల్లీ. వాట్ ఐ ఫీల్ ఆల్వేస్ రొమాన్స్ అనేది అంటే చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. అంటే ప్రేమ, రొమాన్స్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. అంటే మన పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ ఎక్కడ కూడా ఈ ప్రేమ గురించి మాట్లాడరు. నాకు చాలా సార్లు ఫ్రస్ట్రేషన్ వస్తది. ఎప్పుడు కూడా మనకి ఐన్‌స్టీన్ థియరీ అంటారు. సో, న్యూటన్స్ లా అంటారు. ఇవి చెప్తుంటారు గానీ, బట్ బేసిక్‌గా లైఫ్‌ని అప్, డౌన్ చేసేది ప్రేమే బేసిక్‌గా. యూత్‌కి స్పెషల్లీ. ఈ టాపిక్ ఎందుకు ఓపెన్‌గా డిస్కస్ చేయరో నాకు అస్సలు అర్థం కాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, అండ్ ఈ సినిమాలో ఇది ఏదైతే రొమాన్స్ మీరు చూస్తున్నారో అది లైక్ వాంటెడ్‌గా, బిజినెస్ పర్పస్‌గా పెట్టిందైతే కాదు సార్. ఆ జర్నీలో ఒక ఇద్దరు మధ్య ఒక జర్నీ, ఒక లవ్ అనేది స్టార్ట్ అవుతే అది ఎలా తీసుకెళ్ళి ఎలా ఎండ్ చేస్తదనే ఒక ప్రాసెస్‌లో తీసాం సార్ ఇది. సర్వసాధారణంగా ఏంటంటే కాలేజ్ ఇంటర్‌గా టీనేజ్ ఏజ్ ఉంటుంది అవును. కాబట్టి ఆ టైంలో లవ్ అనేది అసలుకి ఎలా ఉంటుందో కూడా చెప్పలేము మనం. చెప్పలేము. అవునవును సార్. సో ఇప్పుడు ఐ లవ్ యూ, ఐ హేట్ యూ అంటున్నారు కదా. అంటే ప్రేక్షకులకి ఐ హేట్ యూ అనే పరిస్థితి వస్తదా? అంటే ఈ సార్, అదే క్యారెక్టర్స్ సార్. చూసి డెఫినెట్లీ సార్. సినిమా చూసిన తర్వాత వాళ్ళు తీసుకునే పర్సెప్షన్ 2 ఉన్నాయి సార్ ఇందులో. సో, మనం ఎలా అర్థం చేసుకుంటామో దాని మీదే ఉంటది.